జపాన్‌లో ఒకినావా అనే ఒక ఐలాండ్ ఉంది. అక్కడ 100 ఇయర్స్ దాటి బ్రతికే వాళ్ళు చాలా ఎక్కువ మందున్నారు. ఇది వరల్డ్‌లోనే వన్ ఆఫ్ ద 5 బ్లూ జోన్స్ అనమాట. అక్కడ ఒక ఫిలాసఫీ ఉంది. ఇకిగాయ్ అని. అంటే ఏంటంటే రీజన్ టు గెట్ అప్ ఇన్ ద మార్నింగ్ అని. ఇది లాంగ్ అండ్ హెల్తీ లైఫ్ ఉండాలంటే మనం ఏం చేయాలి అనే దాని గురించనమాట. ఇది ఫాలో అవ్వటం వల్లే వీళ్ళు ఎక్కువ రోజులు బ్రతుకుతున్నారేమో చూద్దాం. వీళ్ళు జాబ్ గురించి ఏం చెప్తారంటే, మనం కేవలం డబ్బుల కోసమే కాకుండా పర్పస్‌ఫుల్ జాబ్స్ చేయమంటారు. అంటే మనకు ప్యాషన్ ఉండి, మనకు ఇంట్రెస్ట్ ఉన్న జాబ్స్‌ని చూజ్ చేసుకోమంటారు. ఒక్కొక్కసారి అలా కుదరలేదనుకోండి, హైబ్రిడ్ మోడల్ ఫాలో అవ్వాలి మనం. స్టేబుల్ ఇన్‌కమ్ కోసమేమో మనీ డ్రివెన్ జాబ్స్, మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం పార్ట్ టైమ్ జాబ్స్ అనమాట. మనకి ఇంట్రెస్ట్ ఉన్నవి చేసుకుంటే గనక హ్యాపీగా, హెల్తీగా ఉంటాం అని అంటారు. ఫుడ్ విషయానికొస్తే కడుపు నిండా తినమంటాం కదా మనమైతే, వాళ్ళు అది అస్సలు చేయొద్దంటారు. ఎప్పుడు ఏ మీల్‌లోనైనా పొట్ట ఒక 20% అన్నా ఖాళీ ఉంచుకోమంటారు. గ్రీన్ టీ, వెజిటబుల్స్, ఫిష్ కన్జంప్షన్ బాగా చేయాలి అని చెప్తారు. ఎక్సర్సైజ్‌కొస్తే లో గ్రేడ్ ఎక్సర్సైజ్ డైలీ చేయమంటారు. లైక్ వాకింగ్, ఏదైనా పెరట్లో పని చేయటం, టై చీ ఇట్లాంటివి. మంచి సోషల్ రిలేషన్‌షిప్స్, బాండ్స్ ఉండాలి. అలానే సెల్ఫ్‌గా మనలో ఏదైనా ఫ్లాస్ ఉన్నాయనుకోండి, వాటిని యాక్సెప్ట్ చేయమంటారు. పర్ఫెక్షనిజం కోసం ఓవర్‌గా స్ట్రెయిన్ అవ్వద్దు అని చెప్తారు. మనకెవరైనా హెల్ప్ చేశారనుకోండి, వాళ్ళతోటి గ్రాటిట్యూడ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయమని చెప్తారు. ఫైనల్‌గా నేచర్‌కి దగ్గరగా ఉండండి. దాన్ని ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దని చెప్తారు. సో, మనం కూడా ఇవన్నీ ఫాలో అయితే లాంగ్ అండ్ హెల్తీ లైఫ్‌ని లీడ్ చేయగలమేమో చూద్దాం. కుదిరితే ఫాలో అవుదాం ఇవి మనం కూడాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.